ప్రధానమంత్రిగా మోదీ పాలన పగ్గాలు చేపట్టి 12 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజా జీవితంలో ప్రభుత్వాధినేతగా మారి దాదాపు 25 ఏళ్లవుతున్నాయి. ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టడమే ఓ సంచలనం. సంక్షోభం నుంచి ప్రారంభమైన ఆ ప్రస్థానం ఇప్పుడు దేశ ప్రధానిగా కొనసాగుతున్న తీరు ప్రతిదీ సంచలనమే. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ 2014 మే 26న తొలిసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి మే 30, 2019న ప్రమాణం చేశారు. మూడోసారి జూన్ 9, 2024న ప్రమాణం చేశారు. అలా కేంద్రంలో మోదీ శకం మొదలై 12 సంవత్సరాలు దాటింది. మోదీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టే నాటికి మన దేశం ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తర్వాత భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ జీడీపీ $2.1 ట్రిలియన్ నుంచి $4.18 ట్రిలియన్ పెరిగింది. జూలై 2017లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో జీఎస్టీ అమలు కావటం ప్రారంభమైంది. 17 కేంద్ర రాష్ట్ర పన్నులు, 13 సెస్సుల స్థానంలో దేశం మొత్తానికి ఒకే పన్ను నిర్మాణాన్ని సృష్టించింది. జీఎస్టీ, బీమా సంస్కరణలు, ఎఫ్టీఐ, పెన్షన్ పరిమితుల సడలింపు వంటి అనేక బిల్లులు ఈ పుష్కర కాలంలో పట్టాలెక్కేశాయి. ప్రధానమంత్రిగా మోదీ ఎన్డీఏ అలయన్స్ పార్టీలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం డిమానిటైజేషన్. ఎక్కువ విలువ ఉన్న కరెన్సీని రద్దు చేయడంతో రాజకీయ పార్టీలతో పాటు జనం కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. రెండో దఫా ఎన్డీఏ పాలనలో మోదీ ప్రభుత్వం తీసుకున్న మరో డేరింగ్ స్టెప్ ఆర్టికల్ 370 రద్దు. ఆగస్టు 5, 2019న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో లోయలో ఉగ్రవాదం భారీగా తగ్గిపోయింది. రైట్, మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హర్ష, నేటితోటి 12 సంవత్సరాలు మోదీ ప్రభుత్వ పాలన పూర్తి చేసుకోవడం జరిగింది. గతంలో జవహర్లాల్ నెహ్రూ 4,398 రోజులు ఆయన ప్రధానిగా పనిచేస్తే ఈ రోజుతోటి 4,399 రోజులు ప్రధాని పూర్తి చేసుకున్నారు. ఇంకా 2 సంవత్సరాల కాలం కూడా మిగిలి ఉంది. అయితే ఈ 12 సంవత్సరాల్లో అంటే 2014 నుంచి కూడా అనేక సంస్కరణలను భారతదేశంలో మోదీ తీసుకువచ్చారు. ముఖ్యంగా ఇటు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన అంశం ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి కూడా ఆయన సాహసమైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పొచ్చు. ఇటు అనేక కాలంగా అంటే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా వివాదంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన అంశంని ఆయన సునాయాసంగానే ఇటు దేశ ప్రజలను ఒప్పించగలిగారు. ఇటు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఆ సమయంలో అనేక అల్లర్లు చెలరేగుతాయని భావించినప్పటికీ వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఆయన జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఒప్పించి ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా నోట్ల రద్దుకు సంబంధించిన అంశం దేశం మొత్తం కూడా నోట్ల రద్దును చేస్తూ నల్లధనానికి సంబంధించి విదేశాలలో దాచుకున్న సొమ్ము కావచ్చు, లేదా ఇటు దొంగ నోట్లకు సంబంధించిన అంశంలో కూడా ఈ యొక్క నోట్ల రద్దు ద్వారా తీవ్రమైన సంస్కరణలు అయితే తీసుకొచ్చాడని చెప్పొచ్చు. ఇక కరోనా లాంటి సంక్షోభ సమయంలో భారతదేశం నుంచి ప్రపంచ దేశాలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ని ఈయన హయాంలోనే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో ఇటు బ్యాంకింగ్ సేవలకు సంబంధించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ ని ఆయన తీసుకువచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సునాయాసంగా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసుకోగలుగుతున్నారు. ప్రతిరోజు కూడా దాదాపు 66,000 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ప్రతినిత్యం కూడా జరుగుతున్నట్లు కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక 12 సంవత్సరాలలో ఆయన నిర్మించిన రోడ్లకు సంబంధించి కావచ్చు, నేషనల్ హైవేస్ సంబంధించి, అదేవిధంగా 165 నూతన ఎయిర్పోర్ట్లను కూడా ఆయన నిర్మించడం జరిగింది. ఆయన ప్రభుత్వ హయాంలోనే ఈ డెవలప్మెంట్ జరిగింది. అదేవిధంగా ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతూ గతంలో 2001 నుంచి 2014 వరకు ఉన్న జీడీపీకి సంబంధించి చూసుకున్నా, లేదా 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా జపాన్ లాంటి దిగ్గజ దేశాలను కూడా మనం వెనక్కి నెట్టి ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మహిళలకు సంబంధించి కూడా అనేక సంస్కరణలు కూడా ఆయన తీసుకురావడం జరిగింది. మహిళా శక్తి, నారీ శక్తికి సంబంధించి కూడా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక
రైతులకు సంబంధించిన అంశంలో కూడా రైతులకు సంబంధించి ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కావచ్చు, పంట నష్ట బీమాలకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆయన అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఇక ప్రతి సామాన్యుడికి కూడా బ్యాంక్ అకౌంట్స్ ను తీసే విధంగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా డిజిటల్ పేమెంట్స్ ని రిసీవ్ చేసుకునే విధంగా వాటిలో కూడా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి ఈ 12 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి నేడు ఢిల్లీలో ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా భేటీ కానున్నారు. ఈ యొక్క భేటీలో ఇటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటు కీలక నాయకులంతా కూడా ఈ యొక్క భేటీకి హాజరు కాబోతున్నారు. 12 సంవత్సరాల పరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనతకు సంబంధించి కూడా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీని సన్మానించనున్నారు. మరి దానికి సంబంధించిన తీర్మానాన్ని కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ 12 సంవత్సరాల సంస్కరణలకు సంబంధించి ఇంకా అనేక అంశాలపైన కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారనేది కూడా భారత ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. హరీష, థ్యాంక్ యూ గోపి.